కోడూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్ని గెలిపించాలంటూ సినీ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనబడలేదు, అభివృద్ధి శూన్యం, పథకాలంటూ ఆర్భాటం తప్ప చేసింది ఏమీ లేదని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారని, ప్రచారాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని 200 కోట్ల రూపాయలు అప్పు చేసి ఉన్నారని, ఎన్ని యుక్తులు కుయుక్తులు పడినా మా పవన్ కళ్యాణ్ ఓడించలేరని తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయ్ దుందుంబి మోగిస్తారని, మెజారిటీ అత్యధిక సంఖ్యలో ఉంటుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ల్యాండ్ డాక్యుమెంట్ యాక్ట్ అంటూ రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్ పై అతను ఫోటో వేసుకొని డాక్యుమెంట్ అతని దగ్గర ఉంచుకొని జిరాక్స్ మనకిస్తారంట అని వ్యంగ్యంగా వక్రీకరించారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందంటే, మేము దగ్గర ఒక 32 రోజుల పైనే మొత్తం తిరుగుతున్నాం. మొత్తం ఏపీలో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం కూటమి అభ్యర్థులనే మేము గెలిపించుకుంటాం. కూటమి మీదే మా యొక్క దృష్టి ఉంది. కూటమి మేము రావాలి, మంచి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మా జనసేన అధ్యక్షులు ఒక మంచి స్థానంలో ఉండాలి అసెంబ్లీలో అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అదే మాటలో ఉన్నారు. సో సంక్షేమం విఫలం. సంక్షేమం వీళ్ళు పథకాలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే, పథకాలు 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి నువ్వు బటన్ నొక్కావు. రాయలసీమ అని చెప్పి రాయలసీమనే ముంచిపారేసావు. మొత్తం ఎక్కడ చూసినా లేదు, వ్యవస్థలన్నీ నాశనం. మొత్తం నువ్వేదో నీ దగ్గర ఉన్నటువంటి పథకాల్లో మెయిన్ అమ్మఒడి ఫస్ట్ 15,000 ఇస్తానే 13,000 చేసావు. ఇంటికి ఒకరికే అమ్మఒడి. చాలా వరకు మహిళలకి అందరికీ మేము చెప్తాను ఉన్నాం, ఒకటే అమ్మఒడి. ఇంకా 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే 26,000 రూపాయలు మళ్ళా మేము కష్టపడి సంపాదించి మేము 2 పిల్లలను కూడా చదివించుకోవడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ముందు ఇచ్చినట్టు ఇచ్చి వెనక నుంచి లాక్డౌన్ వెళ్ళిపోతున్నాం. ఈరోజు వ్యవస్థలన్నీ నాశనం. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా జీవో తీసుకొచ్చి పెట్టావు. ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక అద్భుతమైన దొంగల ప్లాన్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో నేను కూడా ఒక యాడ్ చేసి వదిలిపెట్టాం. అదేంటంటే, కామన్ గా ఇప్పుడు మా సోదరుడు ఉన్నారు, 1 ఎకరం పొలం కొంటే 2 సంవత్సరాల లోపు దాన్ని రెన్యూవల్ చేసుకోవాలంట. రెన్యూవల్ చేసుకోకపోతే ఆయన ల్యాండ్ వేరే వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ ఇప్పుడు దస్తావేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుందంట, మనకి జెరాక్స్ కాపీ ఇస్తారు. ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా, లోయర్ కోర్టులో ఎక్కడికి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా కూడా ఇది పని అవ్వదు. కాబట్టి ఏంటంటే, మన ఆస్తులు ఇప్పుడు పేద ప్రజలు నోరు కట్టుకుని ఒక పూట తినకు వాళ్ళ మనవడుకు మనవరాలకు కూతురు పెళ్లి కోసం 1 ఎకరం కొంటే ఆ ఎకరం నువ్వు పట్టుకుపోతున్నావు. ఇదే నువ్వు చేసే దౌర్భాగ్యం, ఇదే నువ్వు చేసే అవినీతి, ఇదే నువ్వు చేసే దౌర్జన్యం. ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకుపోయి ఆ ల్యాండ్లు, మన ఆస్తులు మొత్తం, ఇప్పుడు ఈ బిల్డింగ్లు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఇది కూడా వెళ్ళిపోతుంది. సో అందరి ఆస్తులు నా దగ్గర ఉంటాయి. మున్సిపల్ లెవెల్లో కానీ, పంచాయతీ లెవెల్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ, పొలాల కాడి నుంచి అన్ని రకాల ఆస్తులు మా చేతిలో ఉంటాయి. మేము ఏది చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అది నన్ను చూడంగానే భయపడాలి, నన్ను చూడంగానే కంగారు పడాలి. అంటే ఒక హిట్లర్ అలాంటి పరిపాలన మన మీదకి రుద్దబోతున్నాడు. ఒకవేళ కర్మజాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అతను కానీ వచ్చాడంటే, మన ప్రభుత్వ ఆస్తులను ఎలా తాకట్టు పెట్టాడో మన ఆస్తులు మొత్తం ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి దాని మీద బటన్ నొక్కుదామనే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నొక్కి అప్పు తెచ్చి, ఎందుకంటే మనకు సంక్షేమం అప్పు తెచ్చి ఎవరైనా బిర్యానీ పెట్టమన్నా ఉన్న దాంట్లోనే మనం తినేవాళ్ళం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ని దిక్కుమాలిన పథకాలు లేవు. ఓన్లీ ఆరోగ్యశ్రీ ఉండేది, పేదవాడికి చదువు ఉండేది.